నల్లగొండ నగరపాలక పుర ప్రముఖులకు, నల్లగొండ నగరపాలక ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. రేపు జరగబోయే నగరపాలక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నల్లగొండ నగరంలో చేసిన అభివృద్ధికి ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఇవాళ నల్లగొండ నగరం గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో, మరి ఇప్పుడు 2 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా నల్లగొండలో జరిగినటువంటి అభివృద్ధికి నేరుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వల్ల ఇలా నగరం అభివృద్ధి చెందింది. మరి రేపు రాబోయే కాలంలో తొలి నగరపాలక సంస్థని రాబోయే 5 సంవత్సరాల్లో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుకుందాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అన్ని డివిజన్లలో భారీ మెజార్టీతో గెలిపించి ఆదర్శ నగరపాలక సంస్థగా మనం ఏర్పాటు చేసుకుందాం. ఇవాళ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సమాజంలో అట్టడుగు వర్గాల నుంచి, మధ్యతరగతి ప్రజల నుంచి సమాజంలో ఉన్నత వర్గాలకు కూడా అన్ని వర్గాలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మరి సహకరిస్తూ ఉంది. వారిని అభివృద్ధి పదంలో భాగస్వాములను చేస్తూ ఉంది. ఇవాళ నల్లగొండ నగరంలో మరి పేద మధ్యతరగతి వర్గాలకు మరి ప్రాథమిక అవసరాలైనటువంటి ఉచిత బియ్యాన్ని ఉచితంగా రేషన్ కరోనా కాలం నుంచి ఈ రోజు వరకు ఉచిత రేషన్ బియ్యాన్ని అందజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనకు కావాల్సినటువంటి రక్షిత మంచినీరు కొరకు నగరంలో అన్ని ప్రాంతాల్లో 4 వార్డులకు ఒక నీళ్ల ట్యాంకుల నిర్మాణం మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులతోటి ఇవాళ పూర్తి చేసుకోబోతున్నాం. అదేవిధంగా మరి ఉచిత గ్యాస్ కూడా కావాల్సిన గ్యాస్ కనెక్షన్లు ప్రతి ఒక్కరికి ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు అందజేసిన ఘనత ఇలా నరేంద్ర మోడీ గారి. అదేవిధంగా ఉచిత మంచినీరు, ఉచిత గ్యాసు, ఉచిత బియ్యం మరి ఇవాళ మరి మనిషికి కావాల్సినటువంటి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి మరి ఇల్లు, ఈ దేశంలో భారతీయుడు ప్రతి ఒక్కరూ ఇల్లు కలిగి ఉండాలనే ఉద్దేశంతో మరి ఆవాస్ యోజన పథకం కింద మరి అందరికీ ఇండ్లు కల్పించే పథకాన్ని కూడా నరేంద్ర మోడీ మరి కోట్ల ఇండ్లు ఇలా భారతదేశంలో అవకాశం కల్పించారు. మరి అదేవిధంగా ఇక మనిషికి కావాల్సినటువంటి సామాజిక భద్రత నెలకు ₹1 చొప్పున ₹12 సామాజిక భద్రత అందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యంగా కల్పించారు. అదేవిధంగా 330 సంవత్సరానికి 365 రోజులకు 330 రోజులకే మరి రోజుకు ₹1 చొప్పున కుటుంబానికి మరి నరేంద్ర మోడీ గారు బీమా పథకాన్ని అందజేశారు. అదేవిధంగా మరి పేద మధ్యతరగతి వర్గాల వారికి ఇలా ముద్రా లోను ద్వారా వారు ఆర్థికంగా ఎదగడానికి ముద్రా యోజన తీసుకొచ్చారు. ఇలా మధ్యతరగతి ప్రజలకు, పేద మధ్యతరగతి ప్రజలకు, బడుగు బలైన వర్గాల కొరకు వారి వృత్తులు మరి ఆర్థికంగా వారికి సహకారం అందించడానికి విశ్వకర్మ యోజన తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు విశ్వకర్మ యోజన కింద మరి లక్షల రూపాయల లోను, రుణ సౌకర్యం, ట్రైనింగ్ ఇచ్చి అన్ని వృత్తుల వారికి ట్రైనింగ్ ఇచ్చి వారికి మరి ఉపాధి సౌకర్యాన్ని మెరుగుపరిచే విధంగా మరి ఆర్థికంగా వారికి రుణ సదుపాయం కల్పించారు. అదేవిధంగా మరి చదువుకున్న విద్యార్థులకు, చదువుకున్న వారికి కూడా అంకుర పరిశ్రమల ద్వారా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా తోటి మరి భారత ఆత్మనిర్భర్ భారత్ కింద అనేక పరిశ్రమలు పెట్టుకోవడానికి పెద్ద ఎత్తున రుణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఆరోగ్య భద్రత కొరకు ఆయుష్మాన్ కార్డు అందజేశారు. ఈ విధంగా దేశంలో పేద మధ్యతరగతి వర్గాల వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ చట్టసభల్లో మహిళలకు 50% అవకాశం కల్పించి ఈ దేశ అభివృద్ధిలో కూడా మహిళలు, ఈ దేశ చట్టాల నిర్మాణంలో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. ఈ విధంగా మరి పెద్ద స్థాయి కంపెనీలను కూడా ప్రోత్సహించి మేము ప్రపంచంలో కూడా మరి స్వశక్తితో ఎదుగుతున్న భారత్గా ఇలా జీడిపిలో, అభివృద్ధిలో ప్రపంచంలో 3వ స్థానానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశం విశ్వ గ్రూప్ వైపు పయనిస్తూ ఉంది.
ప్రజలందరూ నల్లగొండ ప్రజలందరూ అభివృద్ధికి ఓటేసే విధంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో మరి వారి వెంట అడుగులో అడుగు వేసే విధంగా మీరు అభివృద్ధిని ఆశీర్వదించండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ డివిజన్లో ఉన్నటువంటి అందరి అభ్యర్థులను గెలిపించుకొని తొలి నగరపాలక సంస్థపై భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా ఎగరవేసే విధంగా మీరందరూ ఓటేస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తూ మరొక్కసారి ప్రతి నల్గొండ ప్రజలకు శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నా. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో అన్ని డివిజన్లో గెలిపించి తొలి మేయర్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి అభివృద్ధికి కానుకగా అందజేయాలని నల్గొండ ప్రజలను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.